నమస్కారం. రాశులు కారకత్వాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. ముందుగా మేషరాశి గురించి తెలియజేస్తారా? లక్షణాలు ఎలా ఉంటాయి? యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. శ్రీమాత్రే నమః. మనకి గ్రహ రాశి చక్రంలో మొత్తం మనకి 12 రాశులు ఉంటాయి. ఈ 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఒక్కొక్క రాశి 30 డిగ్రీల వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. ఒక్కొక్క రాశి యొక్క విలువ మన గగనంలో 360 వృత్త ఉసిరకలో 360 డిగ్రీల్లో దాన్ని 12 భాగాలు చేయటం జరిగింది. 12 30లు 360 డిగ్రీలు. అంటే 12 భాగాలే ఎందుకు చేశారు? 13 భాగాలు చేయవచ్చు కదా, 14 భాగాలు చేయవచ్చు కదా. అంటే ఒక నిప్పు కణిక ఇక్కడ ఉంటే దాని తీవ్రత ఎంత దూరం వ్యాపించి ఉంటుందో అంతవరకు దాన్ని నిర్ణయించడం జరిగింది. అదే పద్ధతిలో ఆ రాశి యొక్క వ్యాప్తి అంతవరకుగా డిసైడ్ చేయబడింది. ఆ రాశి మేషరాశిలో మొట్టమొదటిది మేషరాశి. ఇది 0 డిగ్రీల నుంచి ప్రారంభమై 30 డిగ్రీస్ వరకు ఉంటుంది. 30 ఉంటుంది. 30 డిగ్రీలు. ఈ 30 డిగ్రీల్లో దాదాపు 2 నక్షత్రాల ఒక పాదం, అంటే 3వ నక్షత్రంలో ఒక పాదము, అంటే మొత్తం ఒక రాశిలో 9 పాదాలు ఇమిడి ఉంటాయి. 9 పాదాలు ఇమిడి ఉంటాయి ఒక రాశిలో. కాబట్టి అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు 8, కృత్తికా నక్షత్రంలో మొదటి పాదం. ఈ 9 పాదాలు మేషరాశికి సంబంధించినటువంటివి. కాబట్టి ఇది మనం నక్షత్ర స్వభావాల్లో కూడా కార్యక్రమాల్లో కూడా తెలుసుకున్నాం. అందుకని ఈ రాశిలో ఆ 9 పాదాలు ఉంటాయి. సహజంగా ఈ రాశి చక్రంలో చూసుకున్నట్టయితే ఇది బేస రాశికి సంబంధించినటువంటి రాశి. ఈ రాశి పురుష రాశి, అంటే స్త్రీ రాశులు పురుష రాశులు అనేవి ఉన్నాయి. వీటిలో కూడా మనకి నక్షత్రాల్లోనూ గ్రహాలలోనూ స్త్రీ ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా రాశికి సంబంధించిన విషయాల్లో కూడా స్త్రీ రాశి పురుష రాశి అని ఎట్లా ఉంటుంది. ఇది పురుష రాశికి సంబంధించినటువంటిది, అగ్నితత్వానికి సంబంధించినటువంటి రాశి. ఎక్కువగా ఈ రాశి తూర్పు దిక్కును సూచిస్తూ ఉంటుంది. ఈ రాశి ఈ రాశిని పుష్టోదయ రాశి అంటారు. పుష్టోదయ రాశి అని చెప్పడం జరుగుతుంది. క్షత్రియ జాతికి చెందినటువంటి రాశి కూడా ఏ జాతికి చెందింది అని చెప్పుకున్నట్లయితే అల్ప సంతానాన్ని ఇచ్చేటటువంటి రాశి. శరీర భాగంలో శిరస్సును సూచిస్తూ ఉంటుంది. శరీర భాగంలో శిరస్సును సూచిస్తూ ఉంటుంది ఇది మేషరాశి. క్రూర స్వభావం కలిగి అదేవిధంగా రక్తవర్ణాన్ని కలిగి ఉంటుంది ఈ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు, అంగారకుడు. ఈ రాశి రక్తవర్ణాన్ని పోలి ఉంటుంది. అయితే ఈ రాశిలో 10వ డిగ్రీలో మాత్రం కుజుడు పరమోచ్చలో ఉంటాడు. మనము గ్రహాల యొక్క స్వభావాలు చెప్పుకున్న వాటిలో చెప్పుకున్నాం. 20వ డిగ్రీలోనేమో నీచను పొందుతాడు. మనకు జాతక పారిజాతాన్ని అనుసరించి మేషంలో 1వ డిగ్రీ అనేటటువంటిది మృత్యు భాగానికి సంబంధించింది. 21వ డిగ్రీ పుష్కరాంశం అవుతుంది. అంటే ప్రతి రాశికి పుష్కరాంశము, మృత్యుము, శుభానికి సంబంధించినటువంటి డిగ్రీస్ ఉంటాయి. అవి తీసుకున్నట్లయితే మేషంలో 1వ డిగ్రీ అనేటటువంటిది మృత్యు భాగానికి సంబంధించింది. 21వ డిగ్రీ అనేటటువంటిది పుష్కరాంశకు సంబంధించినటువంటిది. 26వ డిగ్రీలో మేషరాశిలో గనక చంద్రుడు ఉంటే మృత్యుభాగం అవుతూ ఉంటుంది. అది చంద్రుడు ఉంటే మాత్రమే 26లో.
మనకు హోర మకరంధ్రాన్ని అనుసరించి 8వ డిగ్రీలో మృత్యుభాగం అవుతుందని కూడా కుజుని మూల త్రికోణ రాశి అని చెప్పబడింది. ఈ పరంగా కూడా అంటే ఇవి కొన్ని గ్రంథాంతరాలు ఉన్నాయి, భేదాలతో కూడుకున్నటువంటివి కొన్ని. సాధారణంగా మనకు నిర్ణయం రవి ఈ రాశిలో ఏప్రిల్ వచ్చే నెల ఏప్రిల్ 14 కానీ 13 కానీ 14వ తేదీ కానీ 13వ తేదీ కానీ ఈ 2 తేదీల్లోనే వస్తూ ఉంటుంది. మేషరాశిలో రవి ప్రవేశం చేస్తూ ఉంటాడు. ఈ రాశి భూమి, రత్నములు, ధాతువులను సూచిస్తూ ఉంటుంది. వాటి మీద కారకత్వంగా ఉంటుంది. పొట్ట పొడుగు ఉండి కొంచెం పొడుగు ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి వారికి. ధైర్యాన్ని సూచిస్తుంది. నిర్భయం అనేది ఉంటుంది. తొందరపాటు ఎక్కువ, గాంభీర్యంగా ఉంటారు, చురుకుగా ఎక్కువగా ఉంటుంటారు వీరు. ప్రతి దాంట్లో కూడా చురుకుగా పాల్గొంటూ ఉంటారు. కొంత మధ్యలో లోపిరికి కూడా ఉంటుంది అప్పుడప్పుడు. ఈ రాశిలో జన్మించినటువంటి వారు పరోపకార కార్యసిద్ధి కలిగినటువంటి వారు, ఇతరులకే కార్య నెరవేర్చేటటువంటి వాడుగా ఉంటూ ఉంటారు. అట్లానే అధికారం కలిగినట్టు ఉంటారు, దర్పంగా ఉంటారు. అట్లానే చపల స్వభావం కూడా ఉంటుంది వీరికి. చపల స్వభావం ఉంటుంది. తగాదాలకు దూరంగా ఉంటూ ఉంటారు. అందరినీ ప్రేమగా చూసుకునేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలతో కొంచెం సంబంధాలు ఉండేటటువంటి అవకాశాలు సూచన చేస్తూనే ఉంటాయి. అపరిశుభ్రమైనటువంటి గోళ్ళు పెంచుకోవటాలు కలిగి ఉంటారు. మోకాలు బలహీనంగా ఉంటాయి. తరచుగా విదేశీ ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు కూడా వీరికి ఉన్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పుట్టినటువంటి 1వ సంవత్సరం, 3వ సంవత్సరం, 7వ సంవత్సరం, 12వ సంవత్సరం, 13వ సంవత్సరం, 16వ సంవత్సరం, 32వ సంవత్సరాల్లో కొంత అశుభాలు, ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి ఆయా సంవత్సరాలలో ఈ రాశి వాళ్లకు. ఈ రాశి మనకి ఇండియాలో గుజరాత్ను, రాజకోట, రాజస్థాన్, ఇంకొన్ని ప్రాంతాల్లో ఈ మేషరాశి సూచిస్తూ ఉంటుంది. అట్లానే కాకుండా ఇతర దేశాలు తీసుకున్నట్టయితే స్విట్జర్లాండు, డెన్మార్క్, ఈజిప్టు ఇటువంటి దేశాలని సూచన చేస్తూ ఉంటుంది. అంటే వీటిని బట్టే ఏ రాష్ట్రంలో పంచాంగంలో మనకి ఏ దిక్కులలో ఏ ఇబ్బందులు, భూకంపాలు వస్తాయి, వర్షాలు ఏ ప్రాంతంలో ఎక్కువ పడుతుంది అనేది నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాలు ఈ రాశి సూచన చేస్తూ ఉంటుంది. అందుకే మీరు ఏమండి అమెరికాకి పెట్టుకున్నారు మా పిల్లవాడు, తర్వాత ఈజిప్ట్కి పెట్టుకున్నాడు, ఈ రెండిట్లో దేనికి పని అవుతుంది అంటే అనుకోండి. ఈ రాశి వారు కాబట్టి ఈ రాశిలో అది ఆ దిక్కు కనుక సూచన ఉంటే కనుక ఆ దిక్కుకి, లేదంటేనేమో ఏ దిక్కుకుంటే ఏ దిక్కు సూచనలు ఉంటాయి. అట్లా అందులో వారికి విదేశీ యోగం ఉండి అడిగితే అది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి కనుక అధిపతి కుజుడు కాబట్టి రాశ్యాధిపతికి సంబంధించినటువంటి రత్నము పగడం. అందుకని వీరికి పగడాన్ని గనక ధరించినట్లయితే ఉంగరపు వేలికి, కుడి చేతికి తత్సంబంధమైనటువంటి రాశి సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే మనం సూచించబడ్డాయో వాటి నుంచి తప్పించుకునేటువంటి అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి. రాశి ఈ జన్మస్థానం ఏది గురుగారు? మేషరాశి 0 డిగ్రీలు జన్మ. 0 మొదట చెప్పానుగా 0 డిగ్రీ నుంచి 30 డిగ్రీస్ వరకు ప్రారంభమవుతుంది. రత్నం పగడం ధరించాలి. ప్రత్యేకించి రంగు ఏమన్నా మీరు సూచిస్తారా? ఎరుపు రంగుని ఎక్కువగా సూచన చేస్తూ ఉంటుంది. ఎరుపు రంగు ధరిస్తే మంచిది. పగడం ఎరుపు అంటే రాశి రక్తవర్ణాన్ని కూడుకొని ఉంటుంది, ఆ రంగులో ఉంటుంది కనుక ఆ సంబంధమైనటువంటిది. దైవారాధన వచ్చేసరికల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం అనేటటువంటిది మంచిది. అట్లానే దుర్గా దేవిని కానీ ఆరాధన, శివాభిషేకాలు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ దోషాలు, ఈ పరమైనటువంటివి కొన్ని అపరిశుభ్రంగా ఉంటారు, ఇట్లాంటివి చెప్పుకున్నాం కాబట్టి
తత్సంబంధమైనటువంటివి లేకుండా ఉండాలి అనేటట్లయితే ఆ విధంగా ఆ రెమెడీలు పరిహారాలు చేసుకున్నట్లయితే బాగా ఉంటుంది. అటువంటివి లేకుండా మంచి లక్షణాలతో కలిగి ఉండే అవకాశం ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో అంటే ఈ రోజున ఈ రంగు ధరిస్తే మంచిది. ఇప్పుడు ఎరుపు రంగు చెప్పారు, దానికి సంకేతంగా ఆ వారంలో గురువారము ఏ రోజు ఏ ధరించాలనేటటువంటి దానికి అన్ని వారాలకి సంబంధించినటువంటి గ్రహాలు వీరికి ఏ స్థితిలో ఉన్నాయో చూసి వాటిని చెప్పవలసి ఉంటుంది. అంతేగాని విశేషమైనటువంటి రంగులు వీరికి అట్లా కుదరదు. అది ఎరుపు రంగు అయితే ధరించాలి, అది కంపల్సరీ. ఇది ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటిది ఎరుపు రంగు. ఇది తీసుకున్నట్లయితే వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. ఓకే గురుగారు, తర్వాత మేషరాశి గురించి మీరు చాలా చక్కగా వివరించారు. తర్వాత వృషభ రాశి గురించి వివరిస్తారా? వీళ్ళ లక్షణాలు, కారకత్వాలు ఏంటి, ఎలా ఉంటాయి? తప్పనిసరిగా ఈ వృషభ రాశి 30 డిగ్రీల నుంచి 60 డిగ్రీల నుంచి వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. ఈ వృషభ రాశి 60 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది. రాశి చక్రంలో ఇది 2వ రాశి. రాశి చక్రంలో 2వ రాశి సరి రాశి. బేసి రాశి సరి రాశులలో మేషరాశి బేసి వచ్చింది. ఈ రాశి సరి రాశి. ఈ రాశి స్త్రీ రాశికి సంబంధించినటువంటి రాశి. ఈ రాశి కూడా భూతత్వం కలిగినటువంటి రాశి. దక్షిణ దిశను సూచన చేస్తూ ఉంటుంది. హ్రస్వ పరిమాణం కలిగినటువంటిది. పృష్ఠోదయ రాశి. బ్రాహ్మణ జాతికి చెందినటువంటి రాశి ఈ రాశి. మధ్యమ సంతానాన్ని ఇచ్చేటటువంటి రాశి ఈ రాశి. శరీర భాగంలో ముఖమును సూచిస్తుంది ఈ రాశి. అందుకే మనకి నక్షత్రాల్లో కూడా ఆ శుక్ర నక్షత్రం వారు ఆకర్షణితులుగా ఉంటారు, ముఖము కవలమంటే చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రాశికి అధిపతి కూడా శుక్రుడు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అది అందుకని ముఖము చక్కగా సూచిస్తూ ఉంటుంది. అది చెడు స్థానంలో ఉంటే అందవిహీనంగా ఉంటారు, మంచి స్థానంలో ఉంటే మంచి ఆకర్షణ కలిగి ఉంటారు, కవిత్వం చెప్పగలిగే ఇది ఉంటుంది. శ్వేత వర్ణాన్ని కలిగి ఉంటుంది. అట్లానే వాత అంటే శ్వేతవర్ణము కలిగి వాతతత్వాన్ని కలిగి ఉంటుంది. చతుష్పాద రాశి స్థిరమైన స్వభావం కలిగినటువంటి రాశి. రాసుల్లో చరరాశులు, స్థిర రాశులు అని చెప్పబడ్డాయి. ఈ చరరాశులు అంటేనేమో ట్రాన్స్పోర్టేషన్స్కి, ముహూర్తాలకి తీసుకుంటాం. స్థిరమైనది ఒక వివాహం చేయాలి, అది స్థిరమైనది. ఒక వ్యాపారం అది స్థిరంగా ఉండాలి అంటే అటువంటిప్పుడు ఈ స్థిర లగ్నాలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది స్థిర రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకున్నాం. కాబట్టి చంద్రుడు 3వ డిగ్రీలో అంటే ఈ రాశిలో గనక చంద్రుడు 3వ డిగ్రీలో పరమోచ్చను పొందుతాడు. మనకి జాతక పారిజాతాన్ని అనుసరించి వృషభంలో 5వ డిగ్రీలో మృత్యుభాగం, 14వ డిగ్రీ పుష్కరాంశ అవుతుంది. కాబట్టి మనకి ఫలదీపికను అనుసరించి 12వ డిగ్రీ మృత్యుభాగం అవుతూ ఉంటుంది. ఇవి 2 పద్ధతులుగా ఉన్నాయి గ్రంథాలు. అయితే సాధారణంగా నిర్ణయ రవి ఈ రాశిలో మే నెల 15వ తేదీన రాశిలోకి ప్రవేశం చేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా 15 లేదా 14 ఈ 2 తేదీలలో రాశి ప్రవేశం ఉంటుంది. వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి సమయం వృషభ సంక్రమణము అని చెప్తూ ఉంటాం. అదేవిధంగా ఈ రాశి వాళ్ళు మూర్ఖతత్వం కలిగి ఉంటారు. స్థిరత్వం ఉంటుంది, బద్ధక బాగా ఉంటుంది, జడత్వము. 1కి 10 సార్లు చో అంటే కానీ వాళ్ళు ముందుకి కదలలేరు, భయము. ఇవన్నీ కూడా లక్షణాలు వీరికి కలిగి ఉంటూ ఉంటాయి. ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారు పెద్దలను గౌరవించేటటువంటి వారుగా ఉంటారు, వినయంగా ఉంటారు,
పరోపకారులని చెప్పారు. వీరు కూడా ఇతరులకు సహాయం చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. అట్లానే అభిమానవంతులుగా ఉంటారు. లౌక్యం తెలిసినటువంటి వారుగా ఉంటారు. అల్ప సంతోషులు. కొంచెం సహాయం చేసిన దానికే కొండంత చేశాడన్నటువంటి ఫీలింగ్లో ఉత్సాహం పొందిపోతూ ఉంటారు, కలిగి ఉంటాడు. భార్య మాట వినేవాళ్ళుగా ఉంటారు. భార్య విధేయుడని చెప్పవచ్చు ఖచ్చితంగా. అట్లానే శాంతంగా ఉంటారు. ఎదుటివాడు ఎంత ఉగ్రంగా వచ్చినా కానీ వీరు మాత్రం శాంతంగా ఉండి నిదానంగా సమాధానం చెప్పేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశికి శాంతంగా ఉంటారు కానీ ఎందుకు బద్ధకస్తుల్లో ఉంటారు అక్కడ? బద్ధకస్తులు. వీరికి జడత్వం ఎక్కువ ఈ రాశి వారికి. అంటే ఒకసారి అంటే ఏదైనా స్టార్ట్ చేయటం ఆలస్యం, స్టార్ట్ చేస్తే చురుకుగా ఇంకా అసలు మిగిలిన అందరిని దాటి స్టార్టింగ్ ప్రాబ్లం అని చెప్పాలి. పిల్లలు ఆన్సర్ చేయాలి అంటే స్టార్టింగ్ కొంచెం ఏదనేసి ఇంకా చెప్పేస్తాం అంతే. అట్లానే ఇక వాళ్ళని ఎవరిని ఆపలేరు, పట్టుకోలేము మనం. ఇంకా అంత చురుగ్గా ఉంటారు. అది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 3వ సంవత్సరంలో కానీ, పుట్టిన దగ్గర తర్వాత 7వ సంవత్సరంలో, 10వ సంవత్సరంలో, 12వ సంవత్సరంలో, 16వ సంవత్సరంలో, 19వ సంవత్సరంలో, 25వ సంవత్సరంలో, 30వ సంవత్సరంలో, 32వ సంవత్సరంలో, ఈ సమయాలలో ఈ సంవత్సరములలో అశుభ సమయాలు ఇవి. ఆయా సంవత్సరాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలా బాగా ఉంటుంది. అనారోగ్యము కానీ లేదా చిన్న చిన్న ప్రమాదాల పరంగా కానీ జరిగేటటువంటి అవకాశాలు సూచనలు చేస్తూ ఉన్నాయి ఆయా సంవత్సరాల్లో ఈ రాశిలో పుట్టినటువంటి. అయితే మనకి భారతదేశంలో గుజరాత్లోని అహ్మదాబాదు, ఆమ్రేలి, గాంధీనగరు, అంటే బొంబాయి, మహారాష్ట్ర, ఈ దిక్కుని ఈ ప్రదేశాలని సూచన చేస్తూ ఉంటుంది. ఆయా ప్రదేశాలు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి. ఇంకా రష్యాలో కొంత భాగం ఈ వృషభ రాశి ఆయా దిక్కులు సూచన చేస్తుంది. ఈ వృషభ రాశి సంబంధించినటువంటి వారు చక్కగా వస్త్రదానం చేయటం కానీ, పితృదేవతల్ని గౌరవించటం, అట్లనే లక్ష్మీ స్తోత్రాలు, గౌరీదేవికి సంబంధించినటువంటి ఆడవాళ్ళు అయితే కనుక గౌరీదేవతని ఆరాధన చేయటం, ఇటువంటి కనుక చేసినట్లయితే అన్ని రకాలుగా వీరికి శ్రేయోదాయకంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకు. ఈ రాశి వారు రత్నం ఏది ధరిస్తే మంచిది గురువుగారు? వజ్రము. ఈ రాశి వారికి వజ్రం ఉంటుంది. అవి సెంట్లలోనే సూచన చేస్తాం, క్యారెట్లలో కాదు, సెంట్లలో పెట్టుకోవచ్చు. అది ఆ వజ్రాన్ని ధరించినట్లయితే వెండిలో కానీ ప్లాటినంలో వాటిల్లో కనుక వజ్రం పెట్టుకోవచ్చు, వాటిలోనే పెట్టుకోవాలి. పెట్టుకున్నట్లయితే శ్రేయోదాయకంగా ఉంటుంది, మంచిది, అన్ని రకాలుగా శుభ ఫలితాలను కలుగజేస్తుంది. కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చిన శ్వేతవర్ణం, తెలుపు, లైట్ కలర్స్, తెలుపు మరియు లైట్ కలర్స్, ఏ కలర్ అయినా కానీ బ్లాక్ కాకుండా అవి ఆ రంగులన్నీ కలిసి వస్తాయి వీరికి. కలిసి వచ్చే వారం శుక్రవారం. వీరికి రోజు ఏదైనా పని ప్రారంభించుకోవచ్చు, స్థిరమైనటువంటివి ప్రారంభించుకోవచ్చు. దైవారాధన కుమారస్వామి అన్నారు. దైవారాధన వచ్చేసి లక్ష్మీదేవి, దుర్గా దేవతలను కానీ, స్త్రీలైతే గౌరీదేవ ఆరాధన, గౌరీ పంచాక్షరి చేసుకున్నట్లయితే మంచి శుభం జరుగుతుంది. ప్రత్యేకించి శుక్రవారం రోజు చేసుకుంటే వాళ్ళకి కలిసి వచ్చే ఇంకా మంచిది. ఓకే, దాన ధర్మాలు చెప్పారు. అంటే పరిహారాలు ఇంకా ఎలాంటివి పాటిస్తే మంచిది? ఇవి చిన్న చిన్న పరిహారాలు. పెద్ద పెద్దవి పరిహారాలు అంటే యాగాలు, పూజలు, హోమాలు ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ సామాన్య మానవులకి కూడా అందుబాటులో ఉండేటటువంటి స్తోత్రాలు, కవచాలు, ఇటువంటివి విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరము, ఇట్లాంటివి సరిపోతాయి. ఉపవాసాలు, వీటి వలన మనం రెమెడీ పట్టించుకోవచ్చు. గురుగారు, వృషభ రాశి వారికి శుక్రవారం కలిసి వచ్చే రోజు రంగు అది చెప్పారు. ఓకే, ఆ రోజు ఏదైనా పూజను కానీ చేసుకుంటే ఆరాధిస్తే మంచిది. కానీ వీరికి ప్రత్యేకించి ఇంకేమైనా పూజలు ఉంటాయా? ముత్తైదుల్ని ఆరాధించటం, వాళ్ళకి సువాసిని పూజలు నిర్వహించటం, బాల పూజలు నిర్వహించటం, అట్లనే అమ్మవారి దేవాలయాలని దర్శించటం, ఇటువంటి వాటి వల్ల ప్రత్యేకంగా చేయటం వల్ల వారికి శుభం జరిగేటటువంటి అవకాశం ఉంది.
అంటే ఏదైనా పారాయణం కూడా అలా పారాయణం, చేసుకోవచ్చు. అమ్మవారి నామాల సంకీర్తనలు ఇటువంటివన్నీ కూడా పనికొస్తాయి. అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ, ఇటువంటి పరిహారాలన్నీ చక్కగా చేసుకోవచ్చు. వీటి వల్ల కూడా ఆ రాశుల వాళ్ళకు ఉన్నటువంటి అశుభ సమయాల్లో ఉండేటటువంటి అన్నీ కూడా శుభ సమయాలుగా మార్పు చెందే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది చేసుకున్నట్లయితే. ప్రత్యేకించి శుక్రవారం రోజు ఎలాగో దుర్గాష్టకం స్తోత్రాలు చదువుకుంటాం కాబట్టి ఇవన్నీ రోజు కూడా చేస్తే మంచిది, కానీ ప్రత్యేకించి ఆ రోజు చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ప్రతిరోజు టైం ఉండకపోవచ్చు. కొంచెం ఎక్కువ టైం శుక్రవారం రోజు కేటాయించుకున్నట్లయితే అదనంగా కొంత సమయాన్ని తీసుకొని అదనంగా రోజు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతున్నాము, కానీ శుక్రవారం రోజు లక్ష్మీదేవి సహస్రనామ స్తోత్రం చదువుకున్నాం అనుకోండి, నామావళి చక్కగా కొంత అంటే విశేషంగా కలిసి వస్తుంది. అట్లనే ఒక ముత్తైదుకి సువాసిని పూజలు, పండు తాంబూలం ఇచ్చుకోవటం కానీ, లేదా పూజ చేయించుకోవడం కానీ, సువాసిని పూజ ఆచరించటం కానీ, లేదా ముత్తైదులకి పండ్లు ఇవ్వటం చక్కగా వస్త్రంతో కూడుకొని ఒక పద్ధతి, శక్తి ఉంటే, శక్తి లేకపోతే వస్త్రం లేకపోయినా కనీసం ఉట్టి పండు తాంబూలం అని ఒక జాకెట్ ముక్క పెట్టకూడదు, 2 పెట్టాలి. ఇప్పుడు కూడా 2 పెట్టాలి. ఇచ్చినట్లయితే చక్కగా మంచి జరుగుతుంది. అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. సహజంగా మనకు వెనక ఆచారం నుంచి ఇంటికి ఏ రోజు ఏ స్త్రీలు ఎవరు ముత్తైదులు ఇంటికి బంధువులు వచ్చినా కూడా వారు బయలుదేరి తిరిగి రిటర్న్ వెళ్లే ముందు బొట్టు ఇవ్వటం అనేటటువంటిది ఆచారంగానే ఉంటూనే ఉన్నది ఇటుకొడి. అట్లా స్త్రీని గౌరవించటం, స్త్రీని దూషించకుండా ఉండటం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ రాశివారు స్త్రీని దూషించకుండా ఉండటం, స్త్రీని గౌరవించటం అనేది తెలుసుకోవాలి. మాతృదేవతను, తల్లిని దూషించకుండా ఉండాలి. జన్మనిచ్చినటువంటి తల్లిని. సహజంగా ఈ రాశివారు తల్లి మీద ప్రేమ కలిగినటువంటి వారై ఉంటారు, ఇది వాస్తవం రాశివారు. అట్లానే ఇది కూడా. అందుకే ఈ రాశిలో కృత్తికా నక్షత్రంలో 3 పాదాలు, రోహిణి నక్షత్రం 4, 7, మృగశిరలో 2 పాదాలు, వెరసి 9 పాదాలు ఈ రాశిలో ఉన్నది. ధన్యవాదాలు గురుగారు. ఈరోజు రాశులు, కారకత్వాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ రాశులు కారకత్వాలు కార్యక్రమం. నమస్కారం.